సినిమా పర్వాలేదు, కాకపోతే ఏమంటే మూవీ 2 parts గా తీయాలని అదే పనిగా లాగ్ చేసినట్టుంది. ఫస్ట్ హాఫ్ బాగా, సెకండ్ హాఫ్ బాగుంది. అర్థం కాల. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ మూవీ రన్ టైంలోనే వెళ్తుంది. క్లైమాక్స్ మాత్రం అరాచకం. ఫస్ట్ హాఫ్ స్టోరీ నడిపించినాడు కాబట్టి కొంచెం జనాలకు ఎక్కలేదు. బాగుంది. సినిమా మొత్తం మీద అమితాబ్ బచ్చన్ యాక్షన్ సూపర్గా ఉంది. కమల్ హాసన్ ఇంట్రడ్యూస్ చేశారు, చూడాలి సెకండ్ పార్ట్. సూపర్ అంత టోటల్ ఫిల్మ్ అంతా బాగుంది, సూపర్ గా ఉన్నాయి. మళ్ళీ మాట్లాడే పని లేదు దాంట్లో. బాగున్నా, సూపర్ గా ఉందా నెమ్మ మాట్లాడలేదు దాంట్లో. సినిమా మాత్రం సూపర్ గా ఉంది బ్రో. అండ్ ప్రభాస్ అసలు క్యారెక్టర్ రివీల్ అయితే అసలు ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్. అసలు విజువల్స్ మాత్రం సూపర్, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. సూపర్ ఉంది బ్రో. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ సూపర్ ఉంది. నాగశ్విన్ మాత్రం సూపర్. అండ్ ప్రభాస్ అసలు క్యారెక్టర్ రివీల్ అయితే మాత్రం సూపర్. అసలు ఇంకా ఉంది బ్రో. ఇంక నెక్స్ట్ పార్ట్ 2 నెక్స్ట్ పార్ట్ లో పూర్తిగా ఉంది. పూర్తిగా వేరే లెవెల్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే మొత్తం అన్ని క్యారెక్టర్స్ రివీల్ అయినాయి. అండ్ నెక్స్ట్ ఏమంటారు, కాబోయే నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కదా. అంటే ఫైట్ కావచ్చు, నెక్స్ట్ కలియుగం ఎండింగ్ కదా, అంతా నెక్స్ట్ పార్ట్లో ఉంది మొత్తం. ఇప్పుడు అశ్వత్థామ మాత్రం సూపర్ బ్రో. అసలు ఫస్ట్ సూపర్ అశ్వత్థామ మెయిన్ పిల్లర్. మనకు ముందు నుంచి మహాభారతంలో తెలిసింది కదా మెయిన్ పిల్లర్ అని చెప్పి. దాని తర్వాత ఇప్పుడు అయింది. ఇంకా నెక్స్ట్ నుంచి అశ్వత్థామకి ప్రభాస్ కూడా యాడ్ అవుతాడు. బాగుంది, మైండ్ బ్లోయింగ్ అండి, సూపర్. అసలు ఈ సినిమా నిజంగా హాలీవుడ్ రేంజ్ లో ఉంది, మామూలుగా లేదు. ప్రభాస్ ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. నిజంగా చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ అని చెప్తారు కదా, అది ప్రభాస్కే సాధ్యము. నిజంగానే ప్రభాస్ యాక్టింగ్ మన చిరగా తీసేసాడట్లే. సో దీంట్లో ఇంకా రోల్ ఉంది అమితాబ్ బచ్చన్ది. సో అమితాబ్ బచ్చన్ కూడా ఈక్వల్ గా ఇచ్చారు. సో అంత ఏజ్డ్ అయినా కూడా ఒక మన పూర్వంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ గా చూపించింది. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఫ్యామిలీ కానీ అందరూ కూడా కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా. సో సూపర్ నైస్, వావ్, చించేశారు అట్లా. అడ్వాన్స్ గా ఆలోచించే బాగా అర్థమవుతుంది. సో అందరూ యాక్టింగ్ ఇదిగా తీసేసినారు. మొత్తం మీద అయితే ప్రభాస్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. అట్లా మామూలుగా బాగుంది. సినిమా బాగుందిలేండి. బాగుంది. సూపర్ బాగుంది. సూపర్ ఉంది. బాగుంది. టేక్ నచ్చింది. యాక్చువల్గా అన్ని మిక్స్ చేసినారు. ఫస్ట్ హాఫ్ డల్ ఏం లేదు, ఓకే. బట్ అదే కొంచెం టైం పడుతుంది అందరికి అర్థం అవడానికి. క్లైమాక్సా బాగుంది. యాక్చువల్గా ఇంకా ఎక్స్టెండ్ ఉందనేది క్లూ ఇచ్చినారు. బాగుంది. సూపర్, చాలా బాగా చేసినారు. యాక్చువల్గా అంత ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుందని అనుకోలేదు, చాలా బాగా చేసినారు. ಚೆನ್ನಾಗಿದೆ, బాగుంది. అన్నీ బాగున్నాయి. ఈ సినిమాటిక్ బాగుంది. అంతా ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, కమల్ హాసన్ అంతా బాగుంది. బాగుంది బ్రో, అంతా బాగుంది బ్రో. బాగుంది, చాలా బాగుంది. ఫైటింగ్స్ అవన్నీ బాగుంది. గ్రాఫిక్స్ బాగున్నాయి, ఫైటింగ్స్ బాగున్నాయి, చాలా బాగుంది. లాగ్ అంటే కొంచెం కామెడీ టైమింగ్ చెప్పినారు, అది కొంచెము లాగ్ అనిపించింది. ఓల్డ్ బిల్డింగ్ కొంచెం ఎస్టాబ్లిష్ చేసినారు, అందుకోసం కొంచెం తీసుకున్నది అంతే. మళ్ళీ సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ అరాచకం. అమితాబ్ బచ్చన్ మాత్రం ఇరుగు తీసినాడు. ప్రభాస్ లుక్స్ మాత్రం దీంట్లో అరాచకం. గ్రాఫిక్స్ కానీ ఆది పురుషుని కన్నా దీంట్లోనే బాగున్నాయి. అడ్వాన్స్గా అంటే అడ్వాన్స్గా మెయిన్ అందరినీ తీసుకొచ్చినాడు, కానీ చాలా చూపించలే. క్లైమాక్స్ మాత్రం అరాచకం. బాగానే ఉంది. ఏం నచ్చింది సినిమాలో? ఫైట్లు బాగున్నాయి. డల్ గా ఉంది. సెకండ్ హాఫ్ హైలైట్ గా ఉంది. బాగుంది సినిమా. ఏం నచ్చింది సినిమాలో? సినిమా అంతగా ఏమి ఎక్కువ ఇదే గ్రాఫిక్స్ చాలా ఉంది, చాలా బోర్ కొట్టేస్తుంది. ఎక్కువ విజయం బాగానే ఉంది, గ్రాఫిక్స్ ఎక్కువ అంతే. ప్రభాస్ యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్, వారు చేసే విధానం, జూమ్ అంతా పర్వాలేదు. బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ప్రభాస్ యాక్షన్ బాగుంది,
అమితాబ్ బచ్చన్ బాగుంటుంది. విజువల్స్ బీజిఎం అన్ని బాగుంటాయి. ఎవరు యాక్టింగ్ బాగుందన్న? అమితాబ్ బచ్చన్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఆయన మెయిన్. మళ్ళా ప్రభాస్. సూపర్ సినిమా సూపర్. ఏం నచ్చింది సినిమాలో? గ్రాఫిక్స్ బాగుందండి, విజువల్స్ బాగున్నాయా? సూపర్ గా ఉంది. బీజిఎం కూడా బాగుంది. ఆ లాస్ట్ లో ఏదైతే హిస్టారికల్ థీమ్ అయితే ఉందో అదైతే సూపర్. డైరెక్షన్ ఎలా చేశారు? సూపర్, అసలు సూపర్. అడ్వాన్స్ గా చేశారా? బాగుంది, సూపర్. అసలు ఇలాంటి సినిమా ఇండియాలో ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం. బాగా నచ్చింది సినిమాలో అది విజయ్ దేవరకొండ ఆ సీన్స్ అయితే బాగా నచ్చినాయి మొత్తం. క్లైమాక్స్ భారీ ఉందండి. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. అసలు చాలా మంది ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయింది, లాగ్ ఉంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది, కానీ లాస్ట్ లో ఒక సినిమా హైప్ అనేది ఒక్క సెకండ్ ఇట్లా రైజ్ అవుతుందండి. సినిమా అయితే సూపర్, వర్త్ వాచింగ్. ఆ సినిమాలో ఫస్ట్ లాస్ట్ బాగున్నాయి అన్న. ఆ మిడిల్ కూడా ఇంటర్వెల్ బేస్ సీన్ కూడా చాలా బాగుంది. లాగ్ ఏం లేదు, బాగానే ఉంది. గ్రాఫిక్స్ సూపర్ అన్న, చెప్పనవసరం లేదు. యాక్టింగ్ వాళ్ళంతా పెద్దవాళ్ళు చేస్తా ఉంటారు. అమితాబ్ బచ్చన్ మనం చెప్పాలన్నా వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. సూపర్గా ఉన్నారు అంత. బాగుంది చాలా. ఓవరాల్ గా మూవీ ఎక్సలెంట్ గా తీసాడు బాగా. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి మూవీలో, మైనస్ ఏం లేవా? మైనస్ ఏదే కానీ లేదు, చాలా బాగా తీసాడు. అప్పుడు అది ఆయన పేరు ఏం పేరు ఇంతకుముందు తీసింది? సలార్ కాదు, ఆదిపురుష్. అంత పెట్టి తీసాడు కదా వరస్ట్. ఇప్పుడు నాగేశ్వరి తీసాడు కదా 600 crores పెట్టి, సూపర్ గా తీసాడు. చాలా అనిపించింది. లాస్ట్ ఇంకా 20 minutes 30 minutes అయితే మూవీ క్యాక్ అసలు. కమల్ హాసన్ గారి గురించి చెప్పాలా మనం? చెప్పండి. యాక్టింగ్ ఓవరాల్ గా అసలు చాలా. దుల్కర్ సల్మాన్ కానీ, విజయ్ దేవరకొండ చాలా క్యామియోస్, చాలా బాగా తీసాడు. ఇంకా అందరూ వర్కౌట్ అయ్యాయి, చాలా బాగున్నాయి నిజంగా, చాలా బాగున్నాయి. ఓకే, ఏం నచ్చింది మీకు సినిమాలో? ఏం నచ్చింది? నాకు తెలిసి ఏం లేదు, బాగుంది సినిమా. కలికి 2 కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాం. కొంచెం స్లోగా ఉంది, పోను మిడిల్ నుంచి కొంచెం బాగుంది చూడ్డానికి. ప్రభాస్ ఎంటర్ అయినప్పటి నుంచి బాగుంది, చూడ్డానికి బాగుంది. కురుక్షేత్రం యుద్ధం ఇవన్నీ చూపించారు కదా, ప్రాణం అంతా. అంటే కొద్దిగా ఒక పార్ట్ మాత్రమే చూపించారు, ఫుల్ ఏం చూపించలేదు. ఒక పార్ట్ మాత్రం చూపించారు. చూద్దాం ఇంకేమన్నా రావచ్చేమో చూద్దాం. ఎక్స్పెక్ట్ చేశారా మూవీలో ఉంటుంది అంటే? ఒక టైప్ లో ఎక్స్పెక్ట్ చేసాం, అంటే ట్రైల్ లో చూస్తున్నాం. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినా మూవీ అయింది.